సముద్ర తీర ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న రిసార్ట్స్ లేఅవుట్స్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ రిసార్ట్ నిర్మాణం జరుగుతుందని ఆమంచి వెల్లడించారు. అలాగే కటారివారిపాలెం సముద్ర తీరానికి సమీప ప్రాంతంలో నాన్ డెవలప్మెంట్ జోన్ వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని భూములను అక్రమంగా లేఅవుట్లుగా వేసి అమ్మకాలు చేపడుతున్నారన్నారు. పర్యావరణ అటవీ సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కలెక్టర్ కోరారు. కుట్సుబాయిపాలెం ఇప్పుడు ఏదైతే జంజనూ శ్రీనివాసరావు లేఅవుట్ వేసాడని చెప్తున్నారో అక్కడ జీవితంలో ఎప్పుడూ లేఅవుట్ వేయకూడదు, నివాసం చేయకూడదు. మీరు చెక్ చేసుకోండి, గూగుల్లో కొట్టండి. రాజకీయంగా కాదు, ఒక అధికారికి లెటర్ పెట్టండి. కలెక్టర్ గారు లాంటి వాళ్ళకో లేకపోతే గజిటెడ్ ఆఫీసర్లకో దీన్ని సంరక్షించాల్సినటువంటి నిరంతరం పర్యవేక్షించేటువంటి వాళ్ళకి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవి ప్రజలకి చాలా మందికి తెలవనప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఒక రాజకీయ వ్యవస్థ మా మీద కానీ అలానే అధికారులకు కూడా ఉంటుంది. ఇది ఈ చట్టాన్ని సంరక్షించే క్రమంలో ఒక 10 మందికి 5 మందికి ఆ రోడ్డు అంటే రిస్ట్రిక్టెడ్ గా, అది ఎన్డీజెడ్ అంటారు, నో డెవలప్మెంట్ జోన్. మీరు చెక్ చేసుకుని ఇదంతా గూగుల్లో ఉంటుంది. నేనేదో కొత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటిది కాదు. ఎన్డీజెడ్ లో ఏ రకమైనటువంటి అనుమతి జీవితకాలం అవకాశం ఉండదు. పేరుకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ సగటు భూ యజమానికి అన్ని హక్కులు ఉంటాయి. వ్యవసాయం చేసుకోవచ్చు తప్పితే ఆ 200 మీటర్లో కేటగిరీ 3 సిఆర్జెడ్ కేటగిరీ 3లో ఇతర యాక్టివిటీస్ అదర్ దాన్ ఫిషరీస్ ఎలైడ్ యాక్టివిటీస్ మిగిలిన వాళ్ళకి ఏ రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఉంది. దానికోసం ఇవాళ 4 ఆక్రమణలు వచ్చినాయని దాని ఫలితాన్ని ఎంత తొందరగా చూసామంటే ప్రతికూలంగా ఎప్పుడైతే ఒక 10-15 వాళ్ళు ఆ సముద్ర తీరం ఏమిట మీరు చెక్ చేసుకోండి. మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ పేరింది మోంతా తుఫాన్ సందర్భంగా ఆ వాలుల నుంచి స్ట్రైట్ గా సముద్రంలో కలవాల్సినటువంటి నీటిని ఎప్పుడైతే ఈ ఆక్రమణల ద్వారా సిఆర్జెడ్ లో ఆ వాలులు కూడా కొన్ని చోట్ల బ్రిడ్జెస్ కూడా కొన్ని చోట్ల పూర్తి చేసి సిఆర్జెడ్ నిబంధనల్ని అతిక్రమించి నిర్మాణాలు చేశారు, పూర్తి చేశారు. 11 చోట్ల రోడ్డు కొట్టుకుపోయి ఇది చీరాల హిస్టరీలో మొట్టమొదటిసారి జరిగింది.